తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతోంది. సీనియర్ న్యాయవాదులతో మాట్లాడడానికి స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఏకతాటిపైకొచ్చిన బీసీ సంఘాల పోరాటం ఉధృతం చేస్తున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంతో తెలంగాణలో బీసీలు రెడ్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారనే చర్చ కొనసాగుతోంది. నిన్నటి వరకు ఆప్యాయంగా పలకరించుకునే వాళ్లు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కులాల కుంపటికి కారణమెవరు? బీసీ రిజర్వేషన్ల వివాదానికి ఎండ్ కార్డు ఎలా పడనుందో మా ఇద్దరు భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయబోతున్నారు. ఎలా చూడొచ్చు? సో చెప్పారు కదా, ఆల్రెడీ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. బహుశా రేపు ఫైల్ చేయొచ్చు సుప్రీంకోర్టులో. శుక్రవారం లేదా సోమవారం ఈ కేసెస్, అంటే ఫస్ట్ టైం హియరింగ్కి వచ్చే కేసెస్ను జనరల్గా సుప్రీంకోర్టు శుక్రవారం లేదా సోమవారం వింటుంది. బట్ సోమవారం దీపావళి హాలిడే స్టార్ట్ అవుతున్నాయి మరి. సో అప్పుడు వెకేషన్ బెంచ్ ఉంటుందేమో. సుప్రీంకోర్టు హాలిడేస్ కూడా మనం చూడాలి, దాని పక్కన ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి అనేది. సో అది పక్కన పెడితే కనుక ఒకటి, అంటే మనం ఇప్పుడు చర్చించే అంశం ఏంటంటే, ఊర్లలో తెలంగాణలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, ఉత్తరప్రదేశ్ ఎట్లో ఆంధ్రప్రదేశ్ కూడా అట్లా. కులాల కుంపటి చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్ ఆపడం వల్ల రెడ్డి వర్సెస్ బీసీ అయిపోయింది. అంటే రెడ్డి కులాలతో సంబంధం లేకుండా అందరూ వరుసలు బట్టి పిలుచుకుంటారు. బావా, బామ్మర్ది, ఇట్లా బాబాయ్ అని చెప్పి ఊర్లో పిలుచుకుంటారు. కానీ కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపించింది మనకు. ఈ రిజర్వేషన్స్ మీరు మా నోటి కాడ కూడా ఆపారని రెడ్డీస్ని, లేదు రిజర్వేషన్స్ కరెక్ట్ కాదని రెడ్డీస్ బీసీని, ఈ విధంగా ఉన్న నేతృత్వంలో మనం రెండు వర్గాల మధ్య సౌహృదపూర్వక వాతావరణం నెలకొనాలని మనం ఆశించాలి. సో అందుకని ఈ చర్చ కూడా అదే, రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా కాకూడదు. అల్టిమేట్గా మునుపట్లాగా తెలంగాణలో కులాల ప్రస్తావన రాకూడదు. ఎట్లా, దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ఈబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్. అదేవిధంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు కూడా మనతో పాటు ప్రస్తుతం, తెలంగాణలో రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు మాధవరెడ్డి, అంటే మీ దానిలో విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఉండేనా? ఓకే. సో ఆయన కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ నేత. నిన్ననే ఆయన జేఏసీలో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కూడా ఇచ్చారు. సో మాట్లాడదాం. ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు, సో ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితి? ఇది అయిన తర్వాత బాగాలేనట్టుంది. తెలంగాణలో కులాలకు సంబంధించి స్పెసిఫిక్గా గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది. మొన్న దీని అంతటికి ప్రధాన కారణం మీకు తెలియంది కాదు. వాస్తవంగా ఆ వాయు వరుసలు పెట్టుకుని పిలిచి ఆప్యాయంగా ఉన్నటువంటి, ఇలా హైదరాబాద్ లో కూర్చొని ఏం మాట్లాడినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆప్యాయంగా వాయు వరుసలు పెట్టుకుని పిలిచినటువంటి వాళ్ళు ఈ రోజు మా రిజర్వేషన్ల యొక్క నోటికాడు ముద్దను లాక్కున్నారు. కాబట్టి వీళ్లను ఎవరైతే రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ఇవాళ కొంతమంది రెడ్డి సోదరులు ఉన్నారో, ఆ రెడ్డి సోదరులు వాళ్ళ మొత్తం రెడ్డి జాతికే కలంకం తెచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ రెడ్డిలకు ఏమన్నా, రెడ్డి జాగృతి అనేది రెడ్డిలకు ఏమన్నా జరిగితే, అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి కలబడి కొట్లాడేటువంటి రెడ్డి జాగృతి ఇతరుల పొట్టగొట్టే చర్యల కోసం, ఇతరులను ఇలా తినే కంచంలో మన్ను పోసేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టిండో, అది పూర్తిగా ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ పల్లెల దాకా వాకింది. గతంలో ఎప్పుడైతే మండల కమిషన్ సందర్భం గానీ, మురళీధరరావు కమిషన్ సందర్భం గానీ, కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. కానీ ఇప్పుడు వాళ్ళకు తెలంగాణలో కావలసుకొని వాళ్లకు వాళ్ళే, ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు వాళ్ళే ఇవాళ ఈ రిజర్వేషన్ల వల్ల బీసీలతోటి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ గిల్లి కజ్జాలు పెట్టుకునే దానికి కారణం ఎవరు? ఎవరైతే ఈ మాధవరెడ్డి, అదే విధంగా ఎవరైతే గోపాల్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు, మేము మొదట్లోనే వాళ్ళకు ఒక అప్పీల్ చేసినాం. మీ వల్ల సమాజం రెండుగా విడిపోవద్దు, ఈ సమాజం
ఈ తెలంగాణ సమాజంలో ఇవాళ అసమానతలు లేనటువంటి ఒకరికి ఒకరు గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి దయచేసి రెడ్డిలో ఉన్నటువంటి జాగృతి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సమాజం కావచ్చు, ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దయచేసి మేము బీసీ రిజర్వేషన్లు మేము అడ్డుకోము. బీసీ రిజర్వేషన్ల వల్ల బీసీలకు న్యాయం జరగాలి, వాస్తవంగా అలా జనాభా ఉందని ఒక స్టేట్మెంట్ గాని, ఒక ప్రెస్ నోట్ గాని, లేదా ప్రజలకు అప్పీల్ గానీ చేయమని చెప్పి నేను అప్పీల్ చేసిన. అప్పీల్ చేయకపోగా ఇవాళ వాళ్ళ ఉత్సవం చూడండి. అంటే సాధారణంగా రెడ్డిలు రిజర్వేషన్లు అడ్డుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ జీవో తీయక ముందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీయక ముందుకే హైకోర్టుకు ముందుగానే పోయి జీవో తీస్తున్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలి అని చెప్పితే ఆ రోజు హైకోర్టు జీవో తీసినాక రాపు అని చెప్పి మెట్టికాయలు పెట్టి పంపించింది. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ జీవో తీసిన తర్వాత దసరా వెకేషన్స్ వచ్చినాయి కోర్టు. దసరా వెకేషన్స్ ఇప్పుడు అంటే కోర్టు, నేను అనేది ఏంటంటే కోర్టుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా పోయిన సందర్భం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 100కు పైగా పిటిషన్లు దాఖలైనాయి, అది కూడా ఒట్టిగా రాలే కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది 60% సీలింగ్, 50% సీలింగ్ ఎత్తిపోయింది కదా, ఇంకా 60% ఉన్నది కదా. రేపు ఈ సీలింగ్ కనుక ఎత్తిపోతే రేపు బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి బీసీలు కోర్టుకు పోయింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇలా బీసీలకి ఏం నష్టం జరుగుతలేదు, బీసీలకి ఏమన్నా మేలు జరుగుతుందా అంటే మీకు తెలుసు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో. ఇవాళ చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ రంగంలో అన్యాయం జరుగుతుంది, విద్యా రంగంలో అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఒకటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు బీసీలను ఎట్టరెచ్చగొడుతుందో ఒక్క ఉదాహరణ చెప్తా, ఒకటే ఉదాహరణ. హైకోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది, హైకోర్టులో 2 రోజులు వాదన జరిగినాక స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండాలి కదా. సుప్రీంకోర్టు పోయి ముందుగానే కేవియట్ పిటిషన్ వేశారు. అంటే వీళ్ళ స్పీడ్ చూడండి. ఇక్కడ ఆర్డర్ కూడా రాలేదు, ఇక్కడ హైకోర్టులో ఆర్డర్ కూడా రాలేదు. నైట్ 1 గంటకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాకముందుకే ఢిల్లీలో తిష్టవేసి సుప్రీంకోర్టులో ఖరీదైనటువంటి న్యాయవాదులను పెట్టుకుని ఇవాళ ఆ నైట్ జీవో ఇవాళ ఏదైతే హైకోర్టు ఈ స్టే ఇచ్చిందో ఆ స్టేను మళ్ళా ఢిల్లీలో కనుక వెకేట్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు వెకేషన్ పిటిషన్. సరే, అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే రిజర్వేషన్లో 42% వస్తే మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఉండదు అంటారు, అంతేనా? బీసీలకు వస్తే ఇప్పుడు వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందు మా రెడ్డి సోదరులు ఎవరైనా రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందంటే ఒప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కదా రిజర్వేషన్లు, మాకే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఉండాలి కదా అనే ఒక వాదన బలంగా వచ్చింది. వాస్తవంగా ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిందో అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాయి. ఒక వర్గానికి వచ్చేటువంటి రిజర్వేషన్లను అడ్డుకోవడం ఏంది, తన్నుకపోవడం ఏంది, వ్యతిరేకించడం ఏంది, న్యాయస్థానాలను వేదిక చేసుకుని మంది గొంతులు కోసుడేంది, ఇవాళ కిందంగా కిచ్చి మీదంగా నవ్వమన్నట్టు మాకు రావాల్సినటువంటి వాటాను అన్యాయంగా తన్నుకపోయి మళ్ళీ మేము రెడ్డి సోదరులం బీసీ సోదరులు బాయ్ అంటే ఎట్లా? ఇలా కిందంగా మంట పెట్టి మీదంగా నవ్వమంటే ఎట్లా? దీనివల్ల రెడ్డి సమాజానికి నష్టం తప్ప ఇంకోటి కాదు కదా. 5% ఉన్నారు, 7% ఉన్నారు. ఆ 7% పవర్ 7% ఉంటే 70% పవర్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు వరకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో ఒక డిబేట్ నడిచింది. ఆయన ఏంటంటే ఈ అప్పర్ క్యాస్ట్ కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇచ్చి కొంత ఓపెన్ ఓసీ పెట్టి పోటీ చేయించాలన్నారు. ఆ ప్రపోజల్ యాక్సెప్టా మీకు? మేము స్వాగతిస్తున్నాం. వెంకటరమణారెడ్డి గారు చెప్పింది ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ పెట్టి జనరల్ కోటా మిగిలితే ఆ ఓసీలకు కూడా ఎవరైతే అగ్రకుల ఉన్నారో వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెట్టి మిగతా జనరల్ కోటా ఉంచామని ఎవరికి నష్టం లేదు కదా. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది మనం భారతదేశం అనేది ఒక ప్రపంచంలో ఒక దేశం కాదు, ఇది ఒక మినీ ఖండం. ఇది మినీ ఖండం. ఇట్లాంటి 142 కోట్ల ఉన్నటువంటి దేశం, అన్ని సహజ వనరులున్నా అన్ని వనరులున్నా ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నా మన దేశం ప్రపంచంలో ఎందుకు నెంబర్ 1 కాలేకపోతుంది? ఇజ్రాయెల్ లాంటి హైదరాబాద్ లో సగం జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశం గాని ఇంకా మిగతా దేశాలు గాని నెంబర్ 1 ఏ స్థాయికి పోతుంది? అంటే ఇక్కడ పిడికడి శాతం లేనటువంటి వాళ్ళు కొంతమంది
సహజ సంపదను దోసుకోవడం కానీ, సహజ వనరులను కొలగొట్టడం కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి ఇతరులకు రావాల్సినటువంటి వాటాలను తన్నుకపోలేదు. సమాన పంపిణీ, సమాన సంపద, అందరికీ సామాజిక న్యాయం ఉంటది కాబట్టి ఆ దేశాల్లో ఇవాళ అగ్రదేశంగా మారుతున్నాయి. ఇక్కడ కూడా ఈ ఫార్ములా వెంకట రమణారెడ్డి గారు పెట్టినటువంటి ఫార్ములా నిజంగా అమలు చేయండి. ఎవరి జనాభా ఎంతో వారికి అంత ఇస్తే ప్రాబ్లం లేదు కదా భవిష్యత్తులో. ఒకసారి అడుగుదాం ఇదే విషయం మీద. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజారాం యాదవ్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శరత్ గారు లైవ్ లో ఉన్నారా? లేరు. ఒకసారి మాట్లాడదాం. వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఏమంటారు? సరే, ఇప్పుడు మీరు ముందుగా జీ న్యూస్ యాజమాన్యానికి, భరత్ గారికి, తర్వాత నా తోటి సహోదరులైన శ్రీనివాస్ గౌడ్, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, తర్వాత శరత్ అన్నగారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఒక చర్చ, ఒక మంచి సులభ వాతావరణం కొరకు, గ్రామీణ వాతావరణంలో అన్నదమ్ముల్లాగా కలిసి జీవించేటువంటి వాతావరణం చెడగొట్ట వరుసలు పెట్టి పిలుచుకుంటారు, వరుసలు పెట్టి అంతే పిలుచుకుంటారు, బాబాయ్ మామ ఇట్లా పిలుచుకుంటారు. కానీ ఈ రకమైన వాతావరణం ఉండాలని కోరుతూ ఈ చర్చ పెట్టడం ప్రత్యేకంగా మీకు మరీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే ఇంకొకటి కూడా నేను ఏం చేస్తున్నా అంటే, విజ్ఞప్తి చేస్తున్నంటే, ఇప్పుడు రెడ్లు అనే దాన్ని ఒక కార్నర్ ఏదైతే చేస్తురో దానికి కూడా రెడ్డి సోదరులకు నేను ఈ జీనియస్ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సంవిధానం పాటించమంటున్నా, సమయస్ఫూర్తిగా వ్యవహరించమంటున్నా, తర్వాత రెచ్చిపోవద్దంటున్నా. ఎందుకంటే మనం కుట్రలో భాగస్వామ్యం కావద్దు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆడేటువంటి క్రీడ కానీ, తర్వాత ఏదైతే కులాన్ని ఉపయోగించుకొని కొంతమంది పెత్తనం కొరకు చేసేటువంటి క్రీడలు కానీ మనం ఎవరం భాగస్వాములు కావద్దు. అందుకనే ముఖ్యంగా నేను రెడ్డి సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన జీనియస్ వేదిక ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయమనం పాటించాలి. తర్వాత ఈ యూట్యూబ్, మన వాట్సాప్లో కానీ, ఇంకోటి కానీ, పోస్టులు కానీ, ఇవన్నీ ఎక్కడ కూడా బీసీ సోదరులకు కానీ ఎవరికి కానీ వ్యతిరేకంగా పెట్టవద్దని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మొదటగా. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే, ఇప్పుడు చెప్తున్నాం, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, రిజర్వేషన్లకు రెడ్లు కానీ అగ్రకులాలు కానీ వ్యతిరేకం కాదు. అదే విధంగా రిజర్వేషన్ల పెంపుకు కూడా వ్యతిరేకం కాదు. ఇది కూడా అనుకూలం కూడా కాదు. అనుకూలం కాదంటలేను, అనుకూలమే. పెంపుకు కూడా వ్యతిరేకం కాదు. నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఎందుకంటే ఈ వేదిక ద్వారా నేను స్పష్టం చేయదలుచుకున్నా. కాకపోతే విషయం ఏంటంటే, ఏదైనా కూడా నేను చెప్పడం కాదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు మొదటి నుంచి రాజ్యాంగం గురించి చెప్తున్నాడు. అదేవిధంగా చిరంజీవి గారు చెప్తున్నారు. అదేవిధంగా కృష్ణమోహన్ రావు, బీసీ ఒకలాపురం కృష్ణమోహన్ రావు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? చట్టం ఏం చెప్తుందో చట్టం ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా రిజర్వేషన్లు ముందుకు తీసుకుపోమని చెప్తున్నారు. మేము కూడా ఏమంటున్నామంటే, రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండాలి, రాజ్యాంగ బద్ధత ఉండాలి. రాజ్యాంగానికి అనుసరించి రిజర్వేషన్లు ఏర్పాటు చేయమంటున్నాం ఒకటి. రెండవ పాయింట్కి వస్తే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా పార్లమెంట్లో చట్టమైంది, రాజ్యాంగ సవరణ అయింది, అట్లే సుప్రీంకోర్టుల తుది తీర్పులు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాతనే అమలుకు వచ్చినాయి. ఇంకొకటి కూడా ఏంటంటే, బీసీ సహోదరులు కొంతమంది దీని మీద అపోహలు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టం 103 రాజ్యాంగ సవరణ చేసినప్పుడే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఎవరికి కూడా నష్టం కానీ కష్టం జరగకుండా, వాళ్ళకి ఎలాంటిది ఇబ్బంది లేకుండానే ఈ రిజర్వేషన్లు ప్రత్యేకంగా 10% పెంచడానికి, అది కూడా అప్ టు 10% అని ఇచ్చారు. అంటే పరిస్థితులను బట్టి, ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి పెంచుకోవచ్చు అని ఇచ్చారు. అటువంటి అప్పుడు ఎక్కడ కూడా లేదు. తర్వాత కోర్టు విషయానికి వస్తే, కోర్టుకు పోయినండి. కోర్టుకు అనేది అది ఎవరు ఆపేది కాదు. అంటే నేను మాధవరెడ్డి పోవచ్చు, రేపు ఎల్లారెడ్డి పోవచ్చు, పుల్లారెడ్డి పోవచ్చు. అట్లంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్లు వస్తే దాని మీద కోర్టుకు ఎట్లు ఇస్తారని పోయారు. ఎవరిని మనం ఇట్లా ఎందుకు పోయినాం అనేది కాదు. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏమొచ్చిందంటే, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి రిజర్వేషన్లు ఎవరు చేస్తలేరు.
ఎందుకు చేస్తలేరు? అది అడగాల్సిన ప్రభుత్వాన్ని అడగాల్సింది. ఇది ఒక కులాల మీద నిందలేయడం కరెక్ట్ కాదని నేను ఈ వేదిక ద్వారా నేను ఒకసారి శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు నమస్కారం. ఎట్లా ఊర్లలో దెబ్బతింది? నాకు ఈ మొన్న తీర్పు తర్వాత తెలంగాణలో లేదు ఈ కులాల పంచాయతీ. ఇప్పుడు వాతావరణం బాగాలేదు, మరి ఇది మళ్ళా యథా పూర్వస్థితికి రావాలంటే ఎట్లా? ఒక విషయం చెప్పనా, ఒకళ్ళు ఇద్దరు చీడ పురుగుల వల్ల ఈ వాతావరణం కలుషితం అవుతుంది సార్. ఇది బీసీల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడదు. ప్లస్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం కలుషితం అయితే అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు. ఎందుకంటే నాకు తెలిసి ఎంతో మంది బలహీన వర్గాలలో చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకునే రోజుల్లో హనుమాన్లు గౌడ్ అని ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు మా మంచిర్యాల టౌన్ లో. ఆయన దగ్గర దాదాపుగా ఒక 30-35 రూమ్లు ఉండేవి. ఆయనే బీద విద్యార్థులకి ఆ రూములని రెంట్ ఫ్రీ, కొందరికి కొంత ఆర్థికంగా బాగున్న వాళ్లకు 50% రెంట్తో అట్లా ఇచ్చి వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేసినాడు. అట్లా చాలా మంది బలహీన వర్గాల వాళ్ళలో తెలుసు. తర్వాత మా దగ్గర ఒక రెడ్డి భూస్వామి ఉండేది, ఎన్వి రాజిరెడ్డి గారని. వారు కూడా బీద విద్యార్థులకు విద్యా, తర్వాత ఇట్లాంటి వాటికి, తర్వాత ఆర్ఫనేజ్లకు ఇట్లా రకరకాలుగా సాయాలు చేస్తున్నారు. మంచి బుద్ధి అనేది అది పుట్టుకతో వస్తుంది. ఔదార్యము, గొప్ప గుణము, ఇతరులను సహించడము అనేవి చాలా మంచి లక్షణాలు. అయితే ఇప్పుడు బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సిన 42% రావాలని అంటే ఉన్న రెడ్డి సమాజాన్ని అంతా బొందబెట్టడము లేదా ఇతర అగ్రకులాలను బొందబెట్టడం వల్ల లాభం జరుగుతుంది నేను అనుకోను. వాళ్ళు మనము అందరం కలిసి ఉండి ఒక రకంగా మన న్యాయమైన హక్కుల కోసం మనం పోరాడాలా. తర్వాత ఈ కేసులు వేసేవాళ్ళు అంటారా, వీళ్ళ వెనక ఎవరున్నారో మనకు తెలుసు క్లియర్ గా. అసలు ఇష్యూని మనం పట్టుకోకుండా ఒక వర్గాన్ని, ఒక కులాన్ని మొత్తంగా తిట్టడము. తర్వాత కొంతమంది ఏమో నేను చూసినాను, తీర్మార్ మల్లన్న ఛానల్లో ఒక వీడియో క్లిప్ పెట్టినాడు. ఏమంటే బీసీలో స్టే తీసుకురాగానే కొంతమంది బీసీ యువకులు ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ, తాగుతూ, తోలుతూ వ్యవహారాలు చేసినాయి. అట్లా ఈ కవ్వింపు చర్యలు ఇరు వర్గాల వాళ్ళు చేయొద్దనే నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే సహృద్భావ వాతావరణం ఈనాడు గ్రామాలలో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చర్చలో ఉన్న వాళ్ళలో రకరకాల కులాల్లో రకరకాల దీంట్లో ఉన్న వాళ్ళం ఉన్నాం. మనం ఎవరం సంయమనం కోల్పోయి మాట్లాడలేదు కదా. హక్కుల కోసం పోరాడడం వేరు, ప్లస్ ఒక ఇతరులను దూషిస్తూ వ్యవహారాలు చేయడం వేరు. అంటే ఎవరైతే లంపెన్స్ ఉన్నారో, ఎవరికైతే నాయకత్వపు లక్షణాలు లేవో, ఎవరైతే సమాజాన్ని కొంతకాలంగా లీడ్ చేయలేకపోతున్నారో వాళ్ళు మాత్రమే త్వరితగతిన ఒక లైటనింగ్ స్పీడ్ తో నాయకులుగా చలామణి కావాలన్న ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారమే తప్ప నాకు తెలిసి 70% బీసీలలో ఇంత వైషమ్యం లేదు, ఇంత కోపం కానీ లేకపోతే ఇంకేదో కానీ లేదు. తర్వాత ఇంకొకటి మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలండి. ఇంతమంది అగ్రకులాల వాళ్ళు ఈనాడు ప్రజాప్రతినిధులుగా ఇతరులుగా ఎన్నికయ్యారంటే బహుళంగా ఉన్న బీసీలు ఓట్లు వేస్తేనే కదా. వాళ్ళు వేయకుంటే వీళ్ళు గెలిచేవాళ్ళ? వీళ్ళు రాజకీయంగా చైతన్యంగా ఎదగాల, ఎదిగి వాళ్ళ నాయకత్వపు లక్షణాలు వాళ్ళు పెంచుకోవాలి. సమాజ సేవ, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి అని కొన్ని మూల సూత్రాలకు కట్టుబడి రాజకీయాలు చేయాలి తప్ప ఎంత దొరికితే అంత దోచుకోవాలా, రాజకీయాన్ని వ్యాపారం చేయాలన్న దుగ్ధం ఉన్న వాళ్ళకే తొందరగా ఎదగాలి, తొందరగా ఏదో చేయాలన్న కోరిక ఉంది. నాకు తెలిసి రైట్ మైండెడ్ బీసీలు ఎవ్వరు కూడా ఇట్లాంటి ఈ దుర్మార్గ పనులను సమర్థిస్తారని నేను అనుకోవట్లేదు. ఎట్లా పాసిఫై చేయడం? ఇప్పుడు బీసీల ఆవేదనలో కూడా ఆవేదనలో ఇప్పుడు నేనేమంటా అంటే ఆవేదనలో ఎందుకు అర్థం ఉంది అంటే 42% వచ్చింది, అయిపోయింది, బిల్లు పెట్టారు రాష్ట్రపతి దగ్గర, అది వస్తది అని ఇప్పుడు ఈ ప్యానెల్ లో ఆలోచన వస్తది అని 30వ తారీఖు ఇప్పుడు సామాన్య లీగల్ గా పక్కన పెడితే 30వ తారీఖు వరకు కూడా ఇంకా ఎట్లన్నా చేస్తారు, వస్తుంది. హైకోర్టు ఫస్ట్ డే స్టే ఇవ్వకపోవడంతో ఇంకా ఎందుకంటే నా కోర్టు హాల్లో ఉన్నప్పుడు కూడా చెప్పారు, కోర్టు హాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, హాల్లో కూడా నినాదాలు నడిచేయట వ్యతిరేకంగా అనుకూలంగా. హాల్ కూడా అక్కడ డివైడ్ అయిందని చెప్పారు. బహుళంగా బయటికి బహిర్గతంగా ఏం మాట్లాడినా బీసీ ఆలోచన సరళిని కొంత లీడ్ చేస్తున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, చిరంజీవులు గారు కానీ, లేకపోతే కృష్ణయ్య గారు కానీ వీళ్ళు ఎవరు 42% వస్తుందన్న భ్రమలో లేరు సార్.
ఈశ్వరయ్య గారు చెప్పారు, బట్ కృష్ణయ్య వస్తుందన్నారు. సరే, ఆయన ఓన్ రీజన్స్ తో ఆయన ప్రభుత్వంతో కలిసి ఉన్నా ఆయనకు తెలుసు అక్కడ ఏ రకమైన మోసం జరుగుతుంది, పైకి ఏం చెప్తున్నారు, లోపల ఏం చేస్తున్నారు, ఏం కుట్రలు జరుగుతున్నాయి అనే సంగతి ఆయనకు కూడా తెలిసి ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. అయితే ఇది ఏంది అంటే, మనకి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దామోదర రాజనరసింహ గారు ఒక మాట అన్నారు, ఏమని, దళపతే కుట్రదారుడైతే రాజకీయం ఎట్లా నడుస్తుందని. అట్టనే ఇది మభ్యపెట్టే రాజకీయాలు వద్దు సార్. సహజంగా బీసీల మీద ప్రేమ ఉండి ఎప్పటి నుంచో వాళ్ళు అభివృద్ధికి వంచబడ్డారు, వాళ్ళకి సమానమైన భాగం ఇవ్వడం ఇది మన బాధ్యత, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే ఒక ప్రేమతో చేయాల్సిన ఉద్యమాన్ని ఒక కొంతమంది స్ప్లింటర్ గ్రూప్, నా దృష్టిలో కూడా ఒక గుప్పెడు మంది మాత్రమే ఈ ఉద్యమాన్ని వయలెన్స్ వైపు, తర్వాత ఇతర కులాల మీద వైషమ్యాల కోసమని సేమ్ ఇటువైపు నుంచి కూడా ఉంది, మరి రెడ్డి వైపు నుంచి కూడా అదే విధంగా ఉంది. నేను అదే చెప్పినాను కదా, రెడ్డి చేశారు అది తప్పు అని మొట్టమొదట చెప్పిన కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ అది ఇచ్చినాను. ఎందుకంటే మల్లయ్య గారి ఛానల్లో అది వచ్చింది, నేను చూసినాను. అది ప్రత్యేకంగా అంత బలుపు ఉండదు, ఆ రకమైనటువంటి బలుపు చర్యల వల్ల ఇతరులు కూడా దెబ్బతింటారు. తర్వాత ఏ ఉద్యమంలో అయినా కానీ సార్ కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్, అరాచక శక్తులు ఉంటారు, వాళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టిస్తారు, న్యాయంగా అడగాల్సిన డిమాండ్లకి స్వార్థం ఆపాదిస్తారు. ఇప్పుడు 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్న జాజులు గాని లేకపోతే కృష్ణయ్య గాని ఎన్నడూ ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులు చేయలేదే. నిన్న మొన్న బీసీ నాయకులైన వాళ్ళకి చాలా ఉత్సాహం ఉంది, వాళ్ళను మా ఓట్లు మాకు వద్దు, మీ ఓట్లు మాకు వద్దు, ఇది ఏం ప్రచారం సార్? ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి? ఆ సంభాషణ, ఆ రకమైన భాష అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఏ ఐడియాలజీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? సమాజంలో సెగ్రిగేషన్ ఎవరు ఇష్టపడరండి. కాబట్టి దయచేసి అట్లా కాదు. ఇప్పుడు బీసీ నాయకత్వంలో మ్యాచ్యూర్డ్ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు, సంయమనం పాటించాలి, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇటు ఈ రెడ్డి సమాజంలో వాళ్ళు కూడా కొంత మీ దగ్గర అంటే ఎట్లా అంటే, రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిన తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్యేనో ఎంపీ అయితే తరతరాల వరకు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టచ్చు, కరప్షన్ చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉన్న చవట జాతి వాళ్ళే ఇది పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజా జీవితాన్ని సేవాభావంతో ముడిపెట్టినారో వాళ్ళెవరు ఇట్లా మాట్లాడట్లేదే. ఓకే, మనతో పాటు రెడ్డి జాగృతి నుంచి పిట్టా రామరెడ్డి గారు ఉన్నారు, పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సారీ, శ్రీనివాస్ రెడ్డి గారు, సో రెడ్డి జాగృతి స్థాపించింది మీరే కదా? అవునండి. మరి మాధవ్ రెడ్డి జాగృతి ఏంటి? మా దాంట్లో విద్యార్థి విభాగంలో పనిచేసేవాడు, తర్వాత మాతో విభేదించి వెళ్ళి పనిచేసుకుంటున్నాడు. మీరు మాధవ్ రెడ్డి పిటిషన్ తో సపోర్ట్ చేస్తున్నారా? ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. గత 17 రోజుల నుంచి నాకు తెలిసి అత్యధికంగా జీ న్యూస్ లోనే ఈ అంశం మీద ఎక్కువ సమయం చర్చ జరిగింది, డిబేట్లు జరిగినాయి. సో అందువలన ఈ రోజు నేను ఈ అవకాశం తీసుకుంటున్నాను. యావత్ సమాజానికి కూడా ఈ చర్చ ద్వారా, ఈ డిబేట్ ద్వారా ఒక సందేశాన్ని కూడా పంపాలనుకుంటున్నాను, ముఖ్యంగా బీసీ వర్గాలకు. సో మీరు ఇంత క్రితం చెప్పినట్టు, శరత్ గారు చెప్పినట్టు, ఏదైతే సౌద్భమైన వాతావరణం చెడిపోకుండా ఉండాలనే అంశంలో మీరు ప్రయత్నిస్తున్నందుకు కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అంశాన్ని ఏదో ఇంత క్రితం శరత్ గారు చెప్పినట్టు నాయకత్వము కోసము ఆరాటాలు పోరాటాలు చేసేవాళ్ళు, కొంచెం ఆరాట పడేట వాళ్ళు చేసిన పనుల వల్ల యావత్ సమాజానికి కూడా, యావత్ రెడ్డి జాతికి కూడా ఇది ఆపాదించడం మంచిది కాదు. సో ఏదైనా మేము 2016లో రెడ్డి జాగృతి స్థాపించినప్పుడు చాలా బాధ్యతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటాలు సాగినాయి. మా అంశాల మీద, పేదరెడ్ల సంక్షేమ హక్కుల అంశాల మీద మేము పోరాడుతున్నప్పుడు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గౌడ్ గారితో, ఆర్ కృష్ణయ్య గారితో, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో, మందకృష్ణ మాదిగ గారితో, అద్దంకి దయాకర్త గారి, బెల్లాంగ నాయక్ గారితో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి మా న్యాయమైన డిమాండ్లు, మా దాంట్లో కూడా పేదరికం ఉంది, మా దాంట్లో కూడా రిజర్వేషన్ల వల్ల విద్యకు ఉద్యోగాలకు దూరమైన కుటుంబాలు, పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మా న్యాయమైన డిమాండ్లకు మీరు మద్దతు కోరాలని కూడా వారితో అనేక సమావేశాలు, రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి వారి మద్దతు కూడా తీసుకోవడం జరిగింది. సో అలాంటి
ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిన ఈ పోరాటాల ఉద్యమంలో మాకు వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మేము లబ్ధి పొందుతున్నాం. సో అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనాభా తక్కువ, అంతకంటే ఎక్కువ లబ్ధి అనేది చాలా అపోహలు తప్పు. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చాలా అంటే దాంట్లో ఉంటుంది. బీసీ ఎందుకు ఉంటుంది కూడా నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే బీసీ జనాభా వాళ్ళే అంటున్నారు ఎక్కువ అని. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో 10% అనేది ఓన్లీ రెడ్లకు కాదు, దాదాపు 70 సంవత్సరాల నుంచి ఏదైతే రిజర్వేషన్లు పొందని వర్గాలన్నిటికీ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు పొందుతారు కదా, పొందని వర్గాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఆ వర్గాలందరికీ ఆర్థిక పరంగా, మళ్ళీ దీంట్లో సామాజికంగా కాదు, ఆర్థిక పరంగా ఏదైతే క్రైటీరియా పెట్టిరో దాని ప్రకారం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ మార్కులు కట్ ఆఫ్ దాంట్లో ఏమి ఇబ్బంది అవుతుందంటే చాలా మటు దగ్గర ఎలిజిబిలిటీ టెస్టుల దగ్గరనే మా దగ్గర ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇప్పుడు టెట్ ఉందనుకోండి, 90 మార్కులు వస్తే మాకు క్వాలిఫై, అదే వాళ్ళకి 60 మార్కులు వస్తే క్వాలిఫై, ఎస్సీలకు 45 మార్కులు వస్తాయి. జాబులు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే టెట్ దగ్గర 90 మార్కుల దగ్గర కట్ ఆఫ్ అయ్యే వరకు ఆడ 100 జాబులు ఉంటే మా దాంట్లో 200-300 మంది క్వాలిఫై అయ్యే వరకు ఈడబ్ల్యూఎస్ లేదంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. సో దానివల్ల ఉద్యోగాలు డిఎస్సీలో ఉండాలి. అన్ని ఉద్యోగాలలో, పోలీసు ఉద్యోగాలలో కూడా గత 27,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా, అప్పుడు కూడా ఏమైందంటే ఫస్ట్ ఏమైంది, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందరికీ సమాన కట్ ఆఫ్ ఉండే, అర్హత పరీక్ష అప్పుడు అందరికీ సమానంగా 90 మార్కులు వస్తే ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. బట్ వాళ్ళు ఏంటంటే ఏదైతే కీ రిలీజ్ కాగానే మేము ఈ కట్ ఆఫ్ ని మనం అందుకోలేకపోతున్నామని మళ్ళీ వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సపరేట్ చేసి ఈడబ్ల్యూఎస్ కి ఇవ్వలేదు. సో ఆడ ఫిల్టర్ ఎక్కువ ఎవరికి ఏమైందంటే మళ్ళీ ఉద్యోగాలు పొందేటప్పుడు జాబ్ల కన్నా అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఎవరికి ఏమైంది, కట్ ఆఫ్ తొందరగా. ఓసీ జనాభా 10% అయితే 10% ఎట్లా ఇస్తారు ఈడబ్ల్యూఎస్? 10% అని ఎట్లా అంటున్నారు? 10% అనేది ఇప్పుడు 15% పైన తేలిందని చెప్తున్నారు కదా, 16% పైన 16% అందరు ఓసీలు కాదు కదా ఈడబ్ల్యూఎస్. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఓసీలకి 10 ఇస్తారా? బీసీలు 56 ఉంటే 20% ఉంది. మేము మళ్ళా కూడా చెప్తున్నాం, చట్టపరంగా వచ్చే ఏ అంశాలని కానీ మేము గౌరవిస్తాము. చట్ట ద్వారా ఏది వచ్చినా, బీసీలకు వచ్చినా, ఎస్సీలకు వచ్చినా, ఎస్టీలకు వచ్చినా, ఇది కూడా చట్టమే కదా. ఇప్పుడు 42%. అయితే నేను దాని మీదనే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళా బీసీ సామాజిక వర్గానికే కానీ రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఇది చేయాల్సిన సమస్య పరిష్కరించాల్సింది రాజకీయ పార్టీలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇది అసాధ్యమా అని తెలిసి కూడా ఈ చట్టం చేయడం, ఈ బిల్స్ తేవడము ఒక వాళ్ళదో ఎత్తుగడ. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో పాలించిన గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు కూడా తెలుసు సాధ్య అసాధ్యాలు. ఆ రోజు 10 సంవత్సరాల్లో చేయని పనిని ఇవాళ వీళ్ళు చేస్తున్న పనిని వ్యతిరేకించడము వాళ్ళదో రాజకీయ ఎత్తుగడ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు పార్లమెంట్ లో ఆమోదించినా ఏది చేసినా దీనికి ఒక తుది రూపం వస్తుంది. కానీ రాజకీయ పార్టీలు ఆడుతున్న ఏదైతే రాజకీయ క్రీడల్లో ఇలా బీసీల మధ్య రెడ్ల మధ్యలో ఇలా వైరుధ్యాలు పెరుగుతున్నాయి. అంటే రాజకీయంగా ఈ 3 పార్టీలు కూర్చొని పరిష్కరించవచ్చు కదా. ఈ రాజకీయ అంటే మళ్ళీ 3 పార్టీలు తెలిసి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి అసెంబ్లీలో. అంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించిరు, ఇవన్నీ చేసిరు. అప్పుడు తెలియదా ఇవన్నీ జరుగుతాయని? కోర్టు అడ్లుకుంటాయని తెలియదా? కోర్టుల తీర్పులు చాలా ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయి కదా, ఇవి అడ్డంకి వస్తాయని తెలిసినాక కూడా ఇవన్నీ చేసి ఇవాళ కోర్టులు ఎవరైనా కోర్టుకు వెళ్తారు. ఇలా కోర్టుకు వెళ్ళిన వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి ఇలా రెడ్డి సమాజం మీద దోషులు, రెడ్డి సామాజికం మీద ద్రోవులుగా చిత్రీకరించి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాతావరణం చెడగొట్టి ఒక శత్రుత్వాన్ని పెంచడంలో ఎవరి పాత్ర ఉంది దీంట్లో? రాజకీయాలు వాళ్ళు చేస్తున్న ఎత్తుగడల్లో ఇలా మనం సామాన్యమైన గెలిచామని సంబరాలు చేసుకున్నట్టు మళ్ళీ ఇంతకితం శరత్ గారు అదే అంటున్నారు. కొంతమంది ఆరాట పడుతున్నారు ఆ విధంగా. దాన్ని అట్లాంటిదని యావత్ సమాజం ఖండించాల్సిందే. ఇలా బాధ్యత అందరికి ఉంది. ఈ విషయంలో బాధ్యతగా అందరం ప్రవర్తించాల్సిందే. ఎందుకంటే మంచి గ్రామీణ వాతావరణాలు ఇలా చెడగొడుతున్నది ఈ అంశము. రాజకీయ పార్టీలు ఎందుకు బాధ్యత తీసుకోవు? కాంగ్రెస్ ఎంత బాధ్యత తీసుకోవాలో అంతేగానంగా బీఆర్ఎస్ తీసుకోవాలి, అంతేగానంగా బీజేపీ కూడా తీసుకోవాలి. బీజేపీ కాదు, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు కూడా. ఎందుకంటే ఈ అంశము ఇలా ఒక రాజకీయానికి సంబంధించింది కాదు. ఇలా ప్రజల మధ్యలో ఒక వాతావరణం చెడగొడుతున్నప్పుడు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించాల్సిందే. ఎందుకంటే అందరికి తెలుసు ఇది చట్టాన్ని చేసిన తర్వాత కోర్టులు ఏ విధంగా అడ్డుకుంటాయి, కోర్టుల పరిధి ఎంతవరకు ఉంది, చట్టం పరిధి ఎంతవరకు ఉంది, పార్లమెంటరీ
పరిధి ఎంత వరకు ఉందనేది అందరికి తెలిసిన అంశమే కదా. తెలిసిన అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి మోటుగా సామెత చెప్పాలంటే చాట్ల తోడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు అయింది ఇప్పుడు ఇలా సమాజంలో. ఇవాళ బీసీలో వాళ్ళు ఏమంటున్నారు, నోటికాడు కూడు తీసుకుని. మా సామాజిక వర్గం అయితే తెలిసి ఒక వ్యవసాయ కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో ఎవరి కడుపు అయితే కొట్టదు. కొడితే కోపం వస్తే వీపు మీద కొడతాం కానీ ఎవరి కడుపు మీద కొట్టిన చరిత్ర అయితే రెడ్డి సామాజిక వర్గానికి లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో లాక్కున్నారు బీసీలు అంటారు. నేను అదే చెప్తున్నాను. ఇలా ఎల్లాంక శరత్ గారు మాట్లాడినట్టు కొంతమంది గుర్తింపు కోసమో లేకపోతే ఏదో ఒకటి ఒక ఆలోచన చేయకుండా పోయి కోట్లలో కేసేసి ఇలా అదే రెడ్డి సామాజిక వర్గం అడ్డుకుంటుంది అని ఇతర ఛానల్స్ సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారు. చట్టపరంగా ఎవరికైనా అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మీ రెడ్డి జాగృతి ఏంటి? నేను మళ్ళీ కూడా సంస్థలకు గానీ జాతికి గానీ ఆపాదించొద్దు అంటున్నా. రెడ్డి జాగృతి తరపున వ్యక్తిగతంగా వేసిన కేసులని సంస్థలకు ఎట్లా జాగృతి చైర్మన్ గా రెడ్డి జాగృతిగా నేను కూడా వ్యవస్థాపక ఎందుకు చెప్పుకుంటాను. కానీ నేను కేసు వేసినప్పుడు సంస్థ పరంగా వేయలే కదా. సంస్థ రెడ్డి సంఘాన్ని రెడ్డి సమాజాన్ని మొత్తం సంప్రదించైతే చేయలే కదా. రెడ్డి సమాజం అంతా వచ్చి కోట్ల దగ్గర అయితే కొట్లాడలేదు కదా. ఇది ఎందుకు రెడ్డి సమాజం మీద తప్పు? లేకపోతే ఇవాళ ఇతర వర్గాలు ఇవాళ కేసు నెంబర్ 2 కేసు చూడండి ఎవరు వేసిరు. గోరెడ్డి వెంకటే వేసినాడు ఎస్సీ. ఇలా వాళ్ళ పేరు బయటకు రావట్లేదు కదా. పోలాడి రామారావు అని వెల్మా ఇతను వేసిండు, అతని పేరు రావట్లేదు కదా. ఎంతసేపు చూడు రెడ్డి సమాజాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా ఫస్ట్ వేసింది నేనే కదా. అదే చెప్పినట్టు జాజ్ల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు జీవో రాకముందుకే చేసిన ప్రయత్నంలో కొంచెం కనిపిస్తున్నది. ఏది గుర్తింపు కోసం ఆరాట పడడము లేకపోతే ఏదో చేయాల్సిందే. కానీ మేమైతే దీన్ని మాత్రం చట్టపరిధిలో ఏ అంశాన్నైనా చట్టపరిధి అంశాలని ప్రశ్నించడానికి గాని చట్టం న్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికైనా ప్రశ్నించడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు, వాళ్ళు కూడా రేపు కోర్టులలో కొట్లాడతారు కదా. సో దీన్ని ఎవరు మనం అడ్డుకోజాలేం. చట్టపరంగా న్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు. చెప్పండి శరత్ గారు. ఎవరైతే బీసీ సమాజంలో ఈ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళు కూడా కొంత మిస్గైడ్ అయినారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి నువ్వు ఎట్లా చేస్తావు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ మను సింఘ్వి ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, ఈజ్ ఎ గ్రేట్ లీగల్ లుమినరీ. మరి ఆయన అడ్వైజ్ ఎందుకు తీసుకోలేదండి జీఓఎంఎస్ నెంబర్ 9 విడుదల చేసేటప్పుడు? ఇతరత్రమైన కారణాలు ఆయన ఎందుకు నీళ్లు నమిలినాడు? ఆ తర్వాత ఇంత పెద్ద అంశంలో మొట్టమొదటి రోజున వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ కోర్టుకు రాలేదు. రెండవసారి బలమైన వాదనలు అని చెప్పేసి ఆయన ఢిల్లీ నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఎవరికైనా ఏమైనా వినొచ్చిందా? ఇప్పుడు వీళ్ళందరూ ఈవెన్ జాజ శ్రీనివాస్ గారి మిగతా వాళ్ళు గారి మనం అందరం అక్కడ ఉన్నాం. నేను కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చిన ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పేది ఏమైనా చీఫ్ జస్టిస్ గారికి అర్థమైందా? చీఫ్ జస్టిస్ గారు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఇదానండి మీరు ఒక అంశం మీద చూపేటటువంటి సిన్సియారిటీ. అంటే ఉట్టిగా మాటలలోనే మేము ఖచ్చితంగా 42% ఇస్తాం, 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోతాం. ఇది మాటలలో చూపెడతారా చేతల్లో చూపెడతారా? ఫస్ట్ పాయింట్. రెండోది, నువ్వు 31B కింద రెఫర్ చేసినారు ఆ బిల్లులను, 31C కింద పంపించినారు. అది ఎట్లా కరెక్ట్ అండి? అది వాళ్ళ మేధా సంపత్తి ఎక్కడ పోయింది? మరి పెద్ద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు చూసినారన్నారు కదా, మరి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంది? ఎందుకు పబ్లిక్ డొమైన్ లోపల 1 మ్యాన్ కమిషన్ రిపోర్టు పెట్టలేదు? సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా ఎందుకు చట్టాలు చేయలేదు? తర్వాత ఎప్పుడైతే మద్రాస్ జడ్జిమెంట్ అవైలబుల్ గా ఉందో రాష్ట్రపతి ఆమోద ముద్ర పెట్టినప్పుడు వాటిని ఎందుకు నోటిఫై చేయలేదు? చీఫ్ జస్టిస్ గారు పదే ఈ ప్రశ్నలు వేశారు కదా. మనలో తప్పులు పెట్టుకొని ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధి లేకుండా హాఫ్ హార్టెడ్ గా ఎఫర్ట్ చేసేసి వేరే వాళ్ళని నిందించడంలో ప్రయోజనం ఏందండి? చట్టమే సరిగా జరిగితే నిజంగా ఒక ఆలోచనతో నేను బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని ఆ పరిపక్వమైనటువంటి హృదయము, ఆ రకమైన ఇన్వాల్వ్మెంట్ మీకు కనపడదా ప్రభుత్వంలో? ఇవాళ మనం అంటే విమర్శించిన వాళ్ళం అవుతున్నాం ఎందుకు? ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, మీరు న్యాయ నిపుణులు, మీకు తెలియదు కాదు, మీకు క్వశ్చన్ చేసేంత నాలెడ్జ్ మాకు లేదు. కానీ అట్లా కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నట్టే అంతిమంగా మీరు అనేది కరెక్టే, కానీ మొన్న న్యాయస్థానం హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు ఆ స్టేలో ఇవన్నీ రీజన్స్ పెట్టలే. ఒకటే, కృష్ణమూర్తి కేసులో 50% దాటొద్దన్నది కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ను బ్రీచింగ్ చేసేటువంటి స్టేట్ గవర్నమెంట్ బ్రీచింగ్ చేసింది, దీన్ని వైలేషన్ చేసింది కాబట్టి అందుకోసమే స్టే ఇస్తున్నాం అన్నది తప్ప
పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు అనో, లేకపోతే గవర్నర్ అనో, లేకపోతే ఇంకో 100 రీజన్స్ చెప్పలేదని అనుకుంటున్నాను. ఒకటి మెయిన్ రీజన్ మీద మనం డిస్కస్ చేయాలి. మెయిన్ రీజన్ శ్రీనివాస్ 50% సీలింగ్ ఎత్తిపోయి 50% సీలింగ్ ని క్రాస్ చేసేది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకము. కాబట్టి ఈ తీర్పులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ జీవో నెంబర్ 9 గాని పంచాయతీరాజ్ చట్టం ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి 41, 42 గాని ఈ జీవోలను మేము అబెయిన్స్ లో పెట్టేస్తున్నాం, వీటి మీదనే స్టే ఇస్తున్నాం. తర్వాత ఇది మధ్యంతర ఉత్తర్వులు, తర్వాత మీ 6 వారాల లోపల ఇంటమని ఇచ్చింది తప్ప ఇవన్నీ ప్రభుత్వం చేసేటువంటి ప్రాసెస్ మొత్తం తత్వాన్ని ఎక్కడ చెప్పలే. రాష్ట్ర ప్రభుత్వం చేసే వంగాల ఈశ్వరయ్య గౌడ్ గారు ప్రతిసారి చెప్పారు కదా, ఇది చట్టం ముందర నిలబడదు, కోర్టుల ముందు నిలబడదు అని. రాజకీయ పార్టీలు చేసిన ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా వారు మాట్లాడారు, ఏదైతే బిల్లులు చేసి గవర్నర్ వారు పంపినప్పుడు కూడా మాట్లాడారు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్. శరత్ గారు ఏదో అంటారు. శరత్ గారు ఒకటి ఎట్లుంటుందంటే, ఒక అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తాత్కాలికంగా ఆ జీవోను నిలుపుదల చేసేటప్పుడు అసలు ఆ మొత్తం కేసులన్నిటినీ భవిష్యత్తులో ఆర్గ్యుమెంటే జరగనట్టుగా ఇప్పుడే ఫైనల్ తీర్పిచ్చినట్టుగా రాయరు. కానీ న్యాయ సూత్రాల మీద అవగాహన ఉన్న మనకు చాలా వాళ్ళ అండర్ టోన్, అంటే వాళ్ళు రాసిన ఆర్డర్ కాపీని కనుక చూస్తే క్షుణ్ణంగా, నేను ఒక న్యాయవాదిగా 2-3 సార్లు చదివిన తర్వాత నేను చెప్తున్నాను మీకు, అందులో ఆ హింట్ కనపడింది. ఏమని పదే అడిగినాడు. మీరైతే లైవ్ సాక్షిగా మీరు చూశారు కదా, ఏమని పబ్లిష్ చేశారా అంటే అవసరం లేదు, గవర్నర్ అసెంట్ చేసినాడు కూడా అడిగినాడు. అడిగితే ఏమని ఆర్గ్యుమెంట్ చేసినారండి, ఏకగ్రీవంగా ఆమోదంగా వచ్చినందు మాత్రం గవర్నర్ యొక్క అసెంట్ అవసరం లేదన్నారు. మీరు చెప్పండి, ఇన్నేళ్లుగా మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా, ఒక బిల్లు మీద గవర్నర్ ఆమోద ముద్ర పడకుండా కెన్ ఏ బిల్ బికమ్ ఎన్ యాక్ట్? చెప్పండి సార్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బీసీలలో కూడా ఉన్నారు కదా, మేధావి వర్గం ఉన్నారు కదా, గవర్నర్ గారి అసెంట్ లేకుండా ఒక బిల్లు యాక్ట్ అవుతుందా? అట్లా ఆర్గ్యుమెంట్ చేయొచ్చా? అంత అసంబద్ధమైన వాదన చేయొచ్చా? ఎందుకు? ఇప్పుడు మీరు మొదట ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, అఖిలపక్ష సమావేశం పెడతాం, అఖిలపక్షం వాళ్ళందరినీ తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలుస్తాం, ఒక పద్ధతి ప్రకారంగా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అందరినీ కలుపుకొని పోయి అందరి మద్దతు తీసుకొని ఏ రకంగానైతే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చినామో, అట్లాంటి పద్ధతిని ఇక్కడ ఎందుకు అవలంబించలేకపోతున్నాము? ఎందుకు ఈ ఘర్షణ వాతావరణము? నేను అనేది అది. ముఖ్యమంత్రిగా ఒకసారి సరే పొరపాటు జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకొని పద్ధతి ప్రకారంగా చేయడానికి వీళ్ళ. ఇప్పుడు సుప్రీంకోర్టులో SLP వేయడం వల్ల ఏం జరుగుతుంది? కోర్టు మీకు తెలియదు, ఈ లిటిగేషన్ మీద ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలుసా ప్రభుత్వానికి? ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అండి? దాని బదులు ఓకే రైట్ ఫైన్, మనము దీన్ని నోటిఫై చేయలేదు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, అసహనానికి అర్థమే లేదు. ఒక్క నిమిషం ఆగు, నోటిఫై చేయండి. భారతీయ జనతా పార్టీకి సలహా ఇవ్వండి, మరి మీరు శరత్ గారు ఇవ్వండి, మరి మీరు సలహా ఇవ్వచ్చు కదా. పాకిస్తాన్ వేలో మాట్లాడితే లాభం లేదు. మేము మాట్లాడతాం, మేము కూడా మాట్లాడతాం. ఆగండి, మీరు అడ్వకేట్ కావచ్చు కాక, మేము కూడా కామన్ సెన్స్ తో మేము కూడా మాట్లాడతాం సార్. మీరు ఇప్పుడు మాట్లాడి బాగా మాట్లాడిరు, ఏమన్నారు? మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు గుర్తింపు కోసం అందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ థింగ్స్. ఇంట్రెస్ట్ మీరు ట్రై టు డిఫెండ్. Don't try to defend. This is all nonsense. Actually, మీరు చేసిన పెంటే ఇవాళ పిక్చర్కి అవమానం. ఈ వల్ల మీ ప్రభుత్వం చేసిన దుందుడుకు చర్యల వలన ఇవాళ ఈ సమస్య వచ్చింది. ఎందుకు చేయలేదండి? ఎందుకు నోటిఫై చేయలేదు? చీఫ్ జస్టిస్ గారు పదే అడిగినారు, నోటిఫై చేశారా? నోటిఫై మాట్లాడుతాం. ఆగండి, జరిసే బాగుండి. కాదు సార్, భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసింది, ఏం కరెక్ట్ చేసిందో చెప్పాలి. తీసుకొస్తున్నారండి న్యాయం చేసే పార్టీలు అందరి తరఫున వాదనలు ఏంటో మీరు ఇష్టం వచ్చి మీరే మాట్లాడతారా? అదే అంటే మా వాయిస్ కు మేము మాట్లాడదా? మీరే కంటిన్యూ మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఆగండి, తెలంగాణ మీరు ఇలాగే మాట్లాడరు. దామోదర్ రాయనశివ గారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దళపతి అని మాట్లాడారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు తప్పు చేసిన మాట్లాడుతున్నారా? లేదు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, భారతీయ జనతా ఒప్పు చేసినది మాట్లాడుతున్నారు. లేదు బీఆర్ఎస్ పార్టీ ఒప్పు చేసినది మీరు మాట్లాడుతున్నారా? అఖిలపక్ష మీటింగ్ పెట్టడం కదండి, అందరి ఏకాభిప్రాయం పొందడం సాధ్యమా కాదా? అరే సీఎం నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా అయింది సార్, రాలేదు భారతీయ అరే అడగండి, పక్కన ఉండరు కదా, మీరు వచ్చేది మాట్లాడితే ఎట్లా?
ధర్నా వల్ల ఏం దగ్గర బీసీ అదే ఆగండి సార్ మీ మధ్యలో రాక ఇంటరప్ట్ చేయాలి. అదే ఆ ఒత్తిడి ఆ ప్రజాభిప్రాయ అన్ని అఖిల పక్షాలలో ఏకాభిప్రాయం తీసుకుని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడైతే అసెంబ్లీలో అందరు సహకరించినారు కదా బిల్లుకి, అదే సహకారం బయట ఎందుకు మాట్లాడలే కేసుల గురించి? ఎవరన్నా మాట్లాడిరా? ఇందిరాసాని కేసు ఏమైంది, తమిళనాడులో అన్ని మాట్లాడి ఎవరన్నా? టీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోతుంది. 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ మీరేమో తప్పు చేస్తారు, మేము మిమ్మల్ని సరిదిద్దాలా? కాదు సార్, ముస్లింస్ ఎందుకు గుర్తురాలే? భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడతారు? ఎవరిని అడిగినారు సార్? మీ ప్రభుత్వం ఎవరిని కన్సల్ట్ చేసింది? when they issued the GOs, when they issued భారతీయ జనతా టీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళ చేద్దాం. భారతీయ జనతా పార్టీని తిడతాడు, వేరే వాళ్ళని తిట్టాలా? ఇట్లా మీరు అన్ని పార్టీలకు సంబంధించి ఒప్పేందో తప్పేందో చెప్పాలా? ఈ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం చేసింది. మీరు జడ్జి అయి ఉంటే ఇదే చేస్తారా చెప్పండి? మరి ఎవరు జడ్జి గారు కూడా అట్నే అయితే మరి అరే మీరు వన్ సైడ్ వాదన ఎట్లా చేస్తారు సార్? నాకు అర్థం కాకూడదా? కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు మీ ఆర్గ్యుమెంట్ మాట్లాడద్దు సార్. వాట్ ఈస్ డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్. అసలు మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూసారో నాకు తెలియదు, కానీ గత ముఖ్యమంత్రులందరూ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద అఖిలపక్ష మీటింగులు పెట్టి అందరినీ ఒప్పించి ఎన్నో కార్యక్రమాలు సాధించినారు. అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది కదా, అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ కూడా జరిగింది కదా, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి కదా. వాళ్ళని పిలిచి మాట్లాడేది, వాళ్ళు ఢిల్లీకి దిశగా ధర్నా చేస్తే ఢిల్లీకి రాలే వాళ్ళు. పోయి గవర్నర్ దగ్గర పోయినారా? గవర్నర్ దగ్గర పోయి సార్ మాకు ఎస్ఎన్టీ ఇవ్వడానికి మీకు ప్రతిబంధకం ఏముంది అని అడిగినారా? సార్ గవర్నర్ గారు ఎవరి ఆందోళన పనిచేస్తారు? కేంద్ర ప్రభుత్వం మరి భారతీయ జనతా మాట్లాడిందా? రాష్ట్రపతి ఎవరి ప్లీజ్ డోంట్ ట్రై టు డిస్మిస్ గవర్నర్స్ పోస్ట్. కాంగ్రెస్ వారు గొప్ప నిర్ణయం తీసుకొని, చారిత్రక నిర్ణయం తీసుకొని దీన్ని తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేసి 40% రిజర్వేషన్ ఇస్తానంటే మాత్రం మీకు బాధ వేస్తుంది, భయం వేస్తుంది. మరి మీరు బాధ వేసి భయం వేసి మేమేం చేయాలి మరి? అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినారా? మీరు పైసలు ఖర్చు అయితే మాట్లాడితే బీసీల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఖర్చు పెడితే మీకు బాధ వేస్తుందో చెప్పండి. చారిత్రాత్మక నిర్ణయం కానీ చారిత్రాత్మకమైన విధానాన్ని పాటించలేదు. ఆ విధానాన్ని పాటిస్తే ఇలా ప్రజల మధ్యలో, బీసీల మధ్యలో, ఇలా ప్రజల మధ్యలో ఇంత గొడవ రాపోతుండే కదా. ఆగండి, మీరు 10 సంవత్సరాల కింద రెడ్డి జాగృతి స్థాపించారు. ఆనాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది, మీరు కలగన్నారా? మీరు చెప్పండి, కలగన్నారా అని అడుగుతా ఉన్నారు. ఈయన స్థాపించినాడు లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ అంశాన్ని. అలా చరణ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది బిల్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తయారు చేసింది. వీళ్ళు జాగృతి పెట్టినాడు ఈడబ్ల్యూఎస్. పోరాటం అంతకుముందే ఉన్నది, వీళ్ళు జాగృతి పెట్టినాడు ఈడబ్ల్యూఎస్. ఎక్కడిది? కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్లు తయారు చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చిన తర్వాతే అగ్రవర్ణంలోని పేదలకు కూడా అన్యాయం జరుగుతుందని శ్రీనివాసరెడ్డి దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉండొచ్చు, లేదు. ఉమ్మడి రాష్ట్రం వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఉద్యమం, ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఈబీసీ ఉద్యమం కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్లు తయారు చేసింది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కాంగ్రెస్ గుజరాత్ లో వచ్చినాయి, హర్యానాలో వచ్చినాయి. గుజరాత్ లో ఏముద్యమం వచ్చింది? బీసీలో చేస్తామని వచ్చింది, రిజర్వేషన్ కావాలని వచ్చినది. అన్నిటికీ పరిష్కారమే ఈడబ్ల్యూఎస్ రూపంలో చూపించారు. ఉద్యమం ఏమొచ్చింది? బీసీలో చేస్తామని, అది వేరు ఇది వేరు నువ్వు మాట్లాడేది. ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినాం. నేను కూడా పార్టీలో సభ్యుడినే. నేను అడుగుతున్నాను, మీరు ఏం ఎక్సర్సైజ్ చేసి 42% ప్రామిస్ చేసినారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది తర్వాత మీరు కుల జనగణన గురించి వచ్చినారు. మరి వ్యవహారాలన్నీ ముందర పెట్టుకొని అసలు ప్రాధాన్యత రంగాల మీద ఆలోచనే లేదు. అసలు బీసీ రిజర్వేషన్ల దాని మీద, కుల జనగణన మీద ఎంత ఒత్తిడి వస్తే మీ ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేసినాడు. కుల జనగణనకి ఏమైనా జోకా? రిట్ పిటిషన్ వేసినాం మేము. మీరు ఎప్పుడు ఇట్లా మాట్లాడతారు బాధ్యత రహితంగా? కావాలని రిట్ పిటిషన్ వేసింది నేను సార్. డోంట్ ట్రై టు గుడ్ విల్ కస్. మీరు తెచ్చినా మేము తెచ్చినావా? ఏం తెచ్చినా మీరు తెచ్చిరా? బీసీ సంఘాల ధర్మలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేదు, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాలే. ఆనాడు వీళ్ళంతా ఎవరు మాట్లాడలే. మరి
అనవసరమైన దాన్ని రాజకీయం చేయకండి. వాళ్లకు న్యాయంగా రావాల్సిన హక్కులకు పోరాడే అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసి అన్ని పార్టీలు ఇంప్లీడ్ అవ్వాలి, అభివృద్ధి చేయాలని పొన్నం ప్రభాకర్ గారు పిలిపించారు కదా. ప్రయత్నం ఇలాంటి వాళ్ళంతా చేస్తా ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ కరెక్ట్, బీజేపీ కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని అడుగుతున్నాను. శ్రీనివాస్ గారు అయితే అనుభవం ఉన్న బీసీ నాయకుడు కదా సార్, మీరు చెప్పండి, ప్రభుత్వ విధానంలో కొంత లోపం లేకుంటే హైకోర్టులో ఈ చుక్కెదురవునా? దయచేసి మీరు చెప్పండి. మీరు చెప్పలేదా ఈ రకంగా పోతే బాగుండేది, అందరు పార్టీలతోని కలుపుకొని ఒక ఏకాభిప్రాయం సాధించి సంయమనంతో ఈ వ్యవహారాలు జరిపి న్యాయంగా జరగాల్సిన పని జరిగితే బాగుండు అనే భావన మీలో రావట్లేదా ఇప్పుడు కూడా? ఇప్పుడు వాస్తవంగా సార్ మేము దగ్గరగా చూసినాము. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మేము చెప్పినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. ఒకటి, మొదట బీసీ కమిషన్ వేసింది, బీసీ కమిషన్ ద్వారా లెక్కలు తీయాలనుకుంది. కానీ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన లెక్కలు తీయాలంటే అది గౌరవించి డెడికేటెడ్ కమిషన్ ద్వారా లెక్కలు తీసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పవర్ ను మొత్తం ఎక్సర్సైజ్ చేసింది. ఇప్పుడు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొన్ని చిన్న చిన్న లోపాలు సహజం, కానీ రిజర్వేషన్లకు గండి కొట్టేటువంటి లోపాలు కావు. ఆ లోపాలు చిన్న చిన్న లోపాలే తప్ప పెద్దవి మనకు కనపడేటువంటి లోపాలు కావు. ఇక్కడ ప్రధానంగా మొన్న హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ మనమందరం చూసినాం. గవర్నర్ గారు ఎందుకు అసెంబ్లీ చేయలేదు అన్నాడు. గవర్నర్ గారు ఎవరి చేతిలో ఉంటారు? మీకు తెలియంది కాదు. గవర్నర్ గారు గవర్నర్ గారు బిల్లు ఆమోదించినాక బిల్లును కూడా చట్టంలో బిల్లు న్యాయ వ్యవస్థలో ప్రశ్నించే అవకాశం ఉండే కదా. ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉంది, ట్రిపుల్ టెస్ట్ లో డెడికేటెడ్ కమిషన్ తర్వాత సింగిల్ మెన్ కమిషన్ పర్ఫెక్ట్ ఉంది. కానీ బట్ 50% లోపలికే ఉండాలనేది ఒకటి ఉంది కదా. పిట్ట శ్రీనివాసరెడ్డికి శరత్ సార్ నేను చెప్పేది ఏంటంటే, మీరు బేసిక్ గా గమనించాల్సింది ఏంటంటే 1992లో వచ్చినటువంటి ఇందిరాసాని కేసు గాని, 2010లో వచ్చినటువంటి కృష్ణమూర్తి కేసు గాని, 2021లో మహారాష్ట్రలో వచ్చినటువంటి గవాలి కేసు గాని, అప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ సందర్భంగా కులగణన డేటా లేదు, ఎంపారికల్ డేటా లేదు. అప్పుడు వచ్చిన జడ్జిమెంట్లు ఒక తీర్పులు మాత్రమే. తీర్పులు మీరు అడ్వకేట్ కాబట్టి, సీనియర్ అడ్వకేట్ కాబట్టి, తీర్పులు యాజ్ ఏ లా కాదు, తీర్పులు చట్టాలు కావు. భారత రాజ్యాంగంలో 50% సీలింగ్ అని ఇక్కడ లేదు. పార్లమెంట్ కూడా దీని మీద చట్టం చేయలేదు. 50% సీలింగ్ దాటొద్దని పార్లమెంట్ కూడా ఇక్కడ చట్టం చేయలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1931లో చేసినటువంటి కులగణన ఆధారాలంగా మాత్రమే ఇవాళ ఇందిరాసాని కేసు గాని, కృష్ణమూర్తి కేసు గాని, గవాలి కేసు గాని, ఈ 3 కేసులు వచ్చినాయి. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి ఇవాళ ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి, ఏదైతే ఇంతకుముందు మా పిట్ల శ్రీనివాసరెడ్డి అన్నాడో, ట్రిపుల్ టెస్ట్ చేసి కులగణన లెక్కలు తీయమని చెప్పారు. కాబట్టి ఆ జడ్జిమెంట్ లోపండే అసాధారణ పరిస్థితుల లోపల సామాజిక పరిస్థితులు, శాస్త్రీయమైనటువంటి డేటా గనుక, ఎంపారికల్ డేటా గనుక గవర్నమెంట్ ఎవిడెన్స్ చూపించగలిగితే మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని 3 జడ్జిమెంట్లు ఇచ్చింది. 3 జడ్జిమెంట్లు ఇచ్చింది. దాన్ని అసలు మీరు డిబేట్ లో చర్చకు తీసుకురావడం లేదు. దాని ప్రధానంగా సరే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే వైషమ్యాలు పోవడం ఎట్లా? ఒక్కసారి కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. చాలాసేపటి నుంచి ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను సమీక్షించుకోవచ్చు, మార్చుకోవచ్చు. అదేమి చట్టం కాదు, అదేమి శాశ్వతం కాదు. పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చుకునేటువంటి అవకాశం మళ్ళీ కోర్టులకు ఉంటది. నేను అంటున్నా, ఆ కేసులు కాకుండా కులగణన ఆధారంగా తెలంగాణ జడ్జిమెంట్ కూడా దేశానికి ఎందుకు ఆదర్శం కాకూడదు? తెలంగాణ జడ్జిమెంట్ 67% రిజర్వేషన్ కల్పించి ఎందుకు భారతదేశంలో ఒక ఆదర్శం కాకూడదు? సార్, నాకు ఒక డౌట్ ఉంది. ఇంకొక 20 రోజుల తర్వాత 1 మంత్ తర్వాత జియోఎంఎస్ నెంబర్ 9 విడుదల చేస్తే వచ్చే నష్టమేం సార్? ఇప్పుడు 42% ఇవ్వకుండా పంచాయతీ ఎన్నికలకే పోవద్దు అడిగే మనము కొద్ది రోజులు ఆగి గవర్నర్ ఏదైతే సుప్రీంకోర్టు తమిళనాడు జడ్జిమెంట్ లో ఒక పీరియడ్ ఫిక్స్ చేసిందో ఆ పీరియడ్ వరకు ఫిక్స్ చేసి గవర్నర్ ఆమోద ముద్ర పెట్టకపోతే నోటిఫై చేస్తే వచ్చే నష్టమేంది? ఆ 2 బిల్లులను ఎందుకు నోటిఫై చేయలేదు? ఇక్కడ 2 విషయాలు శరత్ సార్, 2 విషయాలు మీ నోటీసులు తీసుకొస్తున్నా. ఒకటి, 9th షెడ్యూల్ పెట్టాలని ఒక దారి ఉంటే 9th షెడ్యూల్ పెట్టము అని అమిత్ షా గారు, రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రకటించారు. ఆ దారి ముసుకుపోయి సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కదా. రెండో దారి ఏంటంటే
రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టికల్ 243D ప్రకారం, ఆర్టికల్ 243T6 ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాలు కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని ఆర్టికల్ చెప్తున్నాయి. కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా మీరు అన్నారు ఒక నెల రోజులు ఆగొచ్చు కానీ హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సంఘము రిటర్న్ గా ఒక అఫిడవిట్ ఇచ్చింది. మేము సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల సంఘం ఒక అఫిడవిట్ ఇస్తే పీక లోతు గురికపోయింది న్యాయస్థానంలో. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎందుకు హౌస్ మోషన్ ఇచ్చినప్పుడు జడ్జి ఆ రోజు హౌస్ మోషన్ విచారణ జరుగుతున్నప్పుడు అన్నారు కదా, అవసరమైతే 3 నెలల సమయం ఇస్తాం, ఒక పిటిషన్ ఏమని చెప్పారు కదా. ఇప్పుడు ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తప్ప ఎన్నికల సంఘం ముందుకు పోదు. ఎన్నికల సంఘం వాళ్ళు చేసిన వాదన అభినంద్ కుమార్ షావలి దగ్గర ఏంది, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సెంట్ కావాలి, వస్తే మేము చేస్తాము. ఇప్పుడు మేమున్న ప్రిపరేషన్ల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు 10 రోజుల వ్యవధిస్తే మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము నెల రోజుల లోపల ఎన్నికలు జరిపేటువంటి అవకాశం మా దగ్గర ఉంది. వీఆర్ ప్రిపేర్డ్ అని అన్నారు. సెప్టెంబర్ 30 తేదీ డెడ్ లైన్ పెట్టిరు హైకోర్టు. దాంట్లో ఎక్స్టెన్షన్ వేసుకోమని హైకోర్టు సలహా ఇచ్చింది కదా, ఎందుకు వేయలేదు? అభినంద్ కుమార్ షావలి వాళ్ళ దాంట్లో ఇచ్చారు సార్, నా దగ్గర రికార్డెడ్ ఉంది. హౌస్ మోషన్ అప్పుడు క్లియర్ గా అన్నారు. వాళ్ళు ఏమన్నారు, మీరు ఒక 20 రోజులు టైం తీసుకోండి, పాటు పడుతున్నారు, అవసరమైతే 3 నెలల టైం కూడా ఇస్తామని చెప్పారు. పిటిషన్ ఏమన్నారు? కానీ ఇక్కడ బేసిక్ ప్రశ్న ఏంటంటే గవర్నర్ గారు బిల్లు మీద సంతకం పెట్టాడు, చట్టం మీద సంతకం పెట్టలేదు. ఇక్కడ గమ్మత్తుడు ఎట్లా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎట్లా లాజిక్ పనిచేస్తుంది. ఒకసారి కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు చాలా చెప్పటి నుంచి. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు మొన్న మీరు ఈ జడ్జిమెంట్ రాకముందు వారం రోజుల క్రితం మాట్లాడారు ఏంటంటే వైషమ్యాలు పెరుగుతున్నాయి, పెరగకూడదు, మాకు మమ్మల్ని తిడుతున్నారు రెడ్డిలు అని చెప్పి అడ్డుకుంటారని తిడుతున్నారు. నిజంగానే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వైషమ్యాలు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2 వర్గాల నుంచి, రెడ్డిల నుంచి ఏం చేయాలి, బీసీల నుంచి ఏం చేయాలి? నాట్ ఓన్లీ రెడ్డిస్, అప్పర్ క్యాస్ట్ నుంచి ఏం చేయాలి, బీసీల నుంచి ఏం చేయాలి? వాస్తవంగా భరత్ గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతుందా, లేకపోతే రెడ్డిలను విలన్లుగా చూపించడానికి ఇదంతా రాజకీయంగా జరుగుతుందా అనేది ఒక విచిత్రమైన పరిస్థితి అయితే కనపడుతుంది. శరత్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు, అడ్వకేట్ గారు. వారిని మొదటి నుంచి నేను ఫాలో అవుతున్నా. ఈ కోర్టుల విషయంలో వారు చాలా వాదనలు మీ డిబేట్ ద్వారా నేను విన్నా కూడా వారిని కరెక్ట్ అనాలిసిస్, కరెక్ట్ వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. వారిని నేను అభినందిస్తున్నా కూడా. రెండోది ఏంటి, ఇక్కడ మన భరత్ గారు ఇప్పుడు ఎంత జరుగుతున్నది, ఇప్పుడు స్టే వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఊర్లలో వైషమ్యాలు రోడ్డు మీద వచ్చేం జరుగుతలేవు. మానసికంగా బీసీల్లో అటువంటి అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు, లేదంటే రెడ్డిలు నెగటివ్ గా వాళ్ళకి కనపడుతుండొచ్చు, విలన్లుగా కనపడుతుండొచ్చు. అటువంటి ఒపీనియన్ సైకలాజికల్ గా ఫీలింగ్ ఆ సెక్షన్స్ లో రావచ్చు. రోడ్డు మీదకి వచ్చి కొట్లాడేది ఏమి ఉండదు, కానీ అభిప్రాయం ఏర్పడడం అనేది దురదృష్టం. ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్ల విషయం అనేది ఏదో రెడ్డిలకే ఒక ప్రమాదంగా తయారైంది, లేదంటే రెడ్డిలే నష్టపోతున్నారు, దాని వల్లనే వాళ్ళు విలన్ గా చూపించే ప్రయత్నం ఈవెన్ మీడియా కూడా కొంత చేస్తుంది. బయట ఎంత ఉన్నదో కానీ బయట మీడియాలో కూడా ఆ ప్రభావం కనపడుతుంది మనకి. అది మంచి పరిణామం కాదు కూడా. వాస్తవానికి రెడ్డిలేం వ్యతిరేకం కాదు. మీరు అన్నట్టు ఒకటి ఏంటంటే ఇక్కడ కొంచెం డౌట్ వచ్చింది ఏంటంటే మనకు మొదటి నుంచి అసలు మనకు జీవో ఇవ్వక ముందుకే మన మిత్రుడు మాధవ్ రెడ్డి గారు అదేంది పేపర్ క్లిప్పింగ్లు తీసుకుని హైకోర్టు పోవడం, అది రెండోది వంగ గోపాల్ రెడ్డి గారు అనే అతను సుప్రీం కోర్టుకు పోవడం, ఇక్కడ అదేంది హైకోర్టులో అక్కడ వాయిదా ఉండగానే అతను అక్కడ పోవడం, అంటే రెడ్డి అనే నాయకులు కోర్టులకు పోవడం అనేది సహజంగానే కనపడుతుంది. మళ్ళీ వాళ్ళ ఆతృత ఏందో నాకు అర్థం కాదు. న్యాయం చట్టం ఎక్కడ పోదండి. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు వేస్తేనే ఇది వస్తుంది చర్చకు, లేకపోతే రాదు అనేది ఏమి ఉండదు. ఇంకోరు కాకపోతే ఇంకోరు వేస్తారు, ఇంకేదైనా అవుతుంది సంథింగ్. కానీ ఈ రెడ్డి కమ్యూనిటీ నుంచే 2 వ్యక్తులు కోర్టుకు పోవడం వల్ల ఒక రెడ్డిలను విలన్ గా చూపించే ప్రయత్నం అనేది జరిగింది. వీళ్ళ వల్లనే జరిగింది అనేది నా అభిప్రాయం ఉంది. తర్వాత ఇంకెవరు ఇంప్లీడ్ అయినరు, అదర్స్ ఎవరు ఇంప్లీడ్ అయినరు అనేది పక్కకు పెట్టండి. కానీ బిగినింగ్ లో పోయింది మాత్రం వీళ్ళిద్దరు. కాబట్టి ఆ బ్లేమ్ అనేది ఆ కమ్యూనిటీకి ఆపాదించడం అనేది పార్టీలు చేయొచ్చు, మీడియా చేయొచ్చు, లేకపోతే సొసైటీలో కూడా అటువంటి అభిప్రాయం ఏర్పడవచ్చు. దాన్ని సవరించుకోవాలి. వాళ్ళేమి న్యాయం చేసేది కాదు రెడ్డిలకని. అది రెడ్డిలకు సంబంధించిన ఒక అంశమే కాదు. అది ఓసీలో చాలా కులాలు ఉంటాయి.
వాళ్ళందరూ కాకుండా వీళ్ళే పోవడం వల్ల ఉన్నాయి. వచ్చినటువంటి చాలా అంటే సమస్యని 5-6 కులాలు ఏమున్నాయి? రెడ్డి కమ్మ చాలా బ్రాహ్మణ ఉన్నాయి సార్. 18 కులాలు ఉన్నాయి. అదే మార్వాడి ఆహా. అంతే వాళ్ళు- వైశ్య ఆర్యవైశ్య ఒకటి భరత్ గారు వాళ్ళలో ఎవరు పోయినా కానీ రెడ్డిలు ఇంత బ్లేమ్ అయ్యేటోళ్ళు కార్యమని నాకు అనిపిస్తుంది. రెండో పాయింట్ చెప్తున్నా భరత్ గారు, కాన్స్టిట్యూషన్ అంటే నాకు తెలిసిన లా ప్రకారంగా చెప్తున్నా, నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు కానీ నాకున్న అవగాహన మేరకు నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే జనాభా రేషియోలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఉంది. ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ జనాభా రేషియో జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది ఆ రెండుకే ఉంది. ఎస్టీలకు ఉంది, ఎస్టీలకు ఉన్నది. అవును. మిగతా సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకు 17+9 అంటే దాదాపు 26-27% ఆ రిజర్వేషన్ కంపల్సరీ వాళ్లకు ఆ జనాభా రేషియో. రెస్ట్ ఆఫ్ లో ఈవెన్ నాకు తెలిసి శరత్ గారు కూడా తెలిసి ఉండాలి, రకరకాల కోర్టులు చెప్పుకుంటాయని నాకు ఉన్నటువంటి అభిప్రాయం. పర్టికులర్ తెలియదు, కాకపోతే నాకున్న అవగాహన ఏంటంటే రెస్ట్ ఆఫ్ జనాభాలో మెరిట్ దెబ్బతినకుండా బీసీలకు కూడా ఈవెన్ మండల్ కమిషన్ కూడా ఏం చేసిందండి, 50% ఎబో దేశంలో బీసీలు ఉన్నారు, నో డౌట్. కానీ అక్కడ ఏం చేసింది, మండల్ కమిషన్ జస్ట్ 27% అలో చేసింది. ఈవెన్ కోర్టు కూడా అంతే అలో చేసిందని అనుకోండి. ఎందుకంటే దేశంలో మెరిట్ దెబ్బతినకూడదనే ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని 50% పైగా ఉన్నా కూడా 27% ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది మండల్ కమిషన్. ఆ విషయం మరి తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా, రేవంత్ ప్రభుత్వానికి తెలియదా నాకు తెలియదు. ఆల్రెడీ దే ఆర్ గెటింగ్ 23% ఇన్ లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్ ఈ ఎలక్షన్స్. అంటే వాళ్ళ 23% వాళ్ళు అనుభవిస్తున్నారు. కాకపోతే వాళ్ళ రేషియోలో 50% అని అనుకున్నప్పుడు గత 23-24% వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది 56% అన్నప్పుడు 23-24% వాళ్ళకు 50% వస్తుంది. మనం ఎక్సెస్ కోరుతున్నామని అంటే ఇంకే వరకు అన్యాయం జరిగే అవకాశం ఉంటది అనేది ఈవెన్ జ్యుడిషియరీ అభిప్రాయం కూడా. అది ఉద్యోగాలు విద్యలోనే కాకుండా రాజకీయంగా కూడా. ఇంకొక విషయం ఇక్కడ భరత్ గారు, మన తెలంగాణలో లోకల్ బాడీల్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పిన చాలా మంది మన గెస్టులు కూడా చెప్పారు, శరత్ గారికి కూడా తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. రిపీట్ ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర బీసీలు ఆల్రెడీ 40% ఏవో వాళ్ళు గెలుస్తున్న పరిస్థితి కూడా మనకు 40% 38% ఉన్నట్టుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పాలి. శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచులు ఎంతమంది ఉన్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ 40% కంటే ఎక్కువ ఉంది అని అంటున్నారు. అంటే వితౌట్ రిజర్వేషన్ సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో అంటే వాళ్ళు ప్రతిభతో వచ్చిర్రు, వాళ్ళు దాంట్లో ఏదో రిజర్వేషన్ తో కాదు, ప్రతిభతో సమర్థత, ఓపెన్ కేటగిరీల నుంచి వచ్చిర్రు వాళ్ళు, సమర్థతతో ప్రతిభతో. ఇక్కడ ఇబ్బంది ఏంది మన భరత్ గారు, ఏదైనా ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోలో రాస్తున్న విషయాలను అమలు చేసే ప్రయత్నం చేయవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయొచ్చు. నేను దాన్ని ఏమి డిఫర్ కావడం లేదు. అది కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, వాళ్ళు 42% చెప్పొచ్చు. కానీ ఏది చెప్పినా కానీ అటువంటి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో లేకపోతే చట్టానికి అతీతంగా మనం చెప్తున్నప్పుడు అది ఓటు కోసమే తప్ప నిజంగానే అది అమలు అవుతుందనే నమ్మకం ఎవరికి లేదు జ్యుడిషియరీలో కూడా. అంటే జస్ట్ లైక్ మన శరత్ కుమార్ లాంటి వాళ్ళకు కూడా ఆ హామీ ఇచ్చినప్పుడు వారికి కూడా అనుమానమే ఉండి ఉంటుంది. 42% హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే ఇటువంటి ఉన్న పొలిటికల్ ఇస్తున్నటువంటి ఇప్పుడు ఇవి జరుగుతున్నది కూడా ఏంది భరత్ గారు, ఇంత ప్రొలాంగ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని లాక్కుపోతుంది. రేపు సుప్రీంకోర్టులో కూడా మళ్ళొక బిల్లు పడవచ్చు ఈ GO9 రద్దు పైన. అట్లా జరగవచ్చు. కాలయాపన జరుగుతూ పోతుందని అంటే దెర్ ఈస్ సంథింగ్ పొలిటికల్ మోటివేషన్ అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశంలో సామాజిక న్యాయం గురించి వారు చెప్తున్నదాన్ని మనం ఆహ్వానిద్దాం, తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఒక నేషనల్ పొలిటికల్ పార్టీగా తన ప్రయత్నం తాను చేస్తుండు. దానికి బూస్ట్ కోసం తెలంగాణను ఒక రోల్ మోడల్ గా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా దేశంలో చూస్తున్నాం. తెలంగాణ రోల్ మోడల్ అంటే పొలిటికల్ మోటివేషన్ కోసం తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చడం అనేది ఇక్కడ తెలంగాణలో సమస్య అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సమస్య తీరాలంటే ఈవెన్ కోర్టులలో కూడా తీరే పరిస్థితి లేదు. ప్రయోగశాల అంటే తెలంగాణ ఆదర్శంగా మిగతా రాష్ట్రాలకు ఉండాలి అని ఆయన అనుకుంటారు. తప్పు ప్రయోగశాల అంటే ఒక విషయం ఇక్కడ భరత్ గారు, ఇప్పుడు దేశం అంతటా సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 50% క్యాప్ ఎత్తేయాలని కూడా చెప్తున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇట్ ఈస్ ఇన్విటబుల్ నో డౌట్. కానీ అతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కానీ అది జరిగే పని కాదనేది ఈవెన్ రాహుల్ గాంధీకి కూడా తెలుసు. అటువంటి అప్పుడు తెలంగాణ రోల్ మోడల్ గా తెలంగాణ ప్రయోగశాలగా ఎట్లా మారుస్తారండి? అంటే తెలంగాణలో చేసే మిగతా చోట అయితే చూపిస్తామంటారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఏకపక్షంగా తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నాడు.
ఒక కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాహుల్ గాంధీ రేపు దేశంలో ఒక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% సీలింగ్ ఎత్తివేయలేడా? శ్రీనివాస్ గౌడ్ గారు నేను చెప్పేది వినండి. మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకూడదని ఎవరు చెప్పడం లేదు, నేను కూడా చెప్పడం లేదు. మీరు చెప్పింది ఎంతసేపు ఉన్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కాదు అంటే కాదు అన్నారు, కమిషన్లు చెప్పలేదన్నారు, జాతీయ స్థాయిలో సాధ్యం కాదన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ ఎట్లయింది? అయింది, డెఫినెట్లీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే రిజర్వేషన్ ఎట్లయింది? పివి నరసింహారావు కాంచి మొదలుకుంటే సాగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మోదీ రాయం ఎట్లయింది? మన్మోహన్ సింగ్ చేసిండు. ప్రభుత్వాలే చట్టాలు చేస్తాయన్న విషయం మీకు తెలియదా? చట్టాలను అమలు చేసిన కోర్టులే కదా. చట్టాలను అమలు చేసిన కోర్టులే కదా. నేను కూడా అదే చెప్తున్నా శ్రీనివాస్ అన్న, నేను అట్లా అంటలేను. రాహుల్ గాంధీ ఎజెండా కోసం ప్రయోగశాలగా మార్చడం వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి నేను చెప్తున్నా. అది మీకు ఇంతవరకు ఒక ఒక్కటి ఇగో ఏ ప్రభుత్వాన్నైనా మనం డిమాండ్ చేయడం అవసరమే, కానీ ఒక రాష్ట్రాన్ని ల్యాబొరేటరీగా వాడుకోవడం వల్ల రాష్ట్రం నష్టపోతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. తెలంగాణ ఎంత నష్టపోతుంది శ్రీనివాసన్న నీకు తెలియదా? ఇప్పుడు పంచాయతీ బోర్డు నిధులు ఆగిపోయి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు పంచాయతీ బోర్డులది. ఆ పరిస్థితి హైకోర్టు జడ్జిమెంట్ లో కూడా చెప్తుంది కదన్నా, ఎలక్షన్ ఆపకండి అని కోర్టు కూడా చెప్తుంది కదా. బండి సంజయ్ గారి మీద ఏంటి, భారతీయ జనతా మీద ఏంటి, కేసీఆర్ గారి మీద ఏంటి, ఒత్తిడి చేస్తే అంత సమస్య పరిష్కారం అయింది కదా. మరి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి చేస్తానికి కాంగ్రెస్ పార్టీ జరగాలి, చర్చ జరగాలి, పార్టీల పరంగా అన్ని వైకమై చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్న వైషమ్యాలని పార్టీలే బాధ్యత తీసుకొని తగ్గించాలి. ఇది పరిష్కారం, అంతిమ పరిష్కారం ఈ పార్టీలే చూపెట్టాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండు కులాల మధ్యన జరుగుతున్న, ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న వైషమ్యాలను తగ్గించాలంటే రాజకీయ పార్టీలే బాధ్యతలు తీసుకోవాలి. అదే విధంగా సమాజంలో మీడియా గాని, మేధావులే గాని, న్యాయ వ్యవస్థ కూడా బాధ్యత వహించాలి. ఒక్క నిమిషం భరత్ గారు, తెలంగాణలో ఉన్న 3 రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రయోగశాలను వాడుతున్నాయి. అది దురదృష్టం మనది. ఏదో ఒక పార్టీని నేను బ్లేమ్ చేయడం కాదు. స్టార్ట్ చేసింది కాంగ్రెస్ కాబట్టి దాని గురించి మాట్లాడదాం, తర్వాత ప్రతిపక్షం గురించి కూడా మాట్లాడడం అనే సమస్య లేదు ఇక్కడ. ఇప్పుడు ఒకటండి, మనం మెరిట్ దెబ్బతినకూడదు అని 50% ఎంత జనాభా ఉంటుందో బీసీలో అందులో 50% మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు అంతకు మించి మేము ఇవ్వగలుగుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుందండి? నాకు అర్థం కాలే. రామ మందిరం నేను చెప్పేది చెప్పండి కల్లూరు గారు, చెప్పండి. ఒకటి నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేటి భారత సమాజంలో అంటరాని కులాలుగా లేకపోతే సమాజానికి దూరంగా బతుకుతున్న సెక్షన్ కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు వాళ్ళకు జనాభా ఆధారంగా జనాభా రేషియోలో రిజర్వేషన్ ఇవ్వాలనేది కాన్స్టిట్యూషన్ లో రాయబడ్డది. అది మీరు నేను చెప్పేది కాదది. అట్లా బీసీలకు భరత్ గారు స్వామి బాబు కౌశిక్ గారు చెప్తున్నా ఆపండి భరత్ గారు. కౌశిక్ గారు ఒక్కరు, కల్లూరు గారు మీరు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం, కల్లూరు గారు ఒక్క నిమిషం కన్క్లూడ్ చేయండి. కల్లూరు గారు మీరు చెప్పండి, 1 minute చెప్పు. నేను చెప్పిన తర్వాత చెప్పండి చెప్తాను ఇక్కడ. చెప్పండి భరత్ గారు. నేనేమంటున్నా, భారతదేశం అంటే మనం ఇప్పుడు రాజ్యాంగ పరంగానో ఇతరత్రనో మన బీసీ అనేది కులం కాదు. అది బ్యాక్వర్డ్నెస్ కు ఐడెంటిఫికేషన్ లో కొన్ని కులాలను
భారత ప్రభుత్వం కలిపింది, దాన్ని యాక్సెప్ట్ చేసినాం, అది అంగీకరించబడ్డది, న్యాయం జరగాల్సిందే, ఎవరు కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే భారతదేశం అస్తిత్వం అనేది బీసీలే, మీకు తెలుసో లేదు. భారతదేశం అస్తిత్వం అంటే బీసీలు అంటే మోర్ దాన్ 50% ఎబోవ్ ఉన్నటువంటి క్యాస్ట్లు అన్ని కలిపితేనే భారతదేశం, వారు లేకుండా భారతదేశం లేదు, నేను ఒప్పుకుంటున్నా. అదే భారతదేశానికి నువ్వు 10% జనాభా రేషియోలో ఇస్తే మెరిట్ ఉండదు భారతదేశంలో. ఆ మెరిట్ కోసమే కదా కాన్స్టిట్యూషన్ కానీ ఇతరత్ర కానీ ఈవెన్ జ్యుడిషియరీ కానీ మండల్ కమిషన్ తీసుకొచ్చిన దాన్ని తీసుకెళ్ళి కూడా కోర్టులు చెప్పినాయి, అందరూ చెప్పారు, ఇంటలెక్చువల్స్ చెప్పారు. వాళ్ళ జనాభాలో 50% రిజర్వేషన్ ఇవ్వచ్చు, న్యాయంగా జరుగుతుంది. మొత్తం మనం 100% వాళ్ళకి జనాభా రేషియోలో ఇస్తే మెరిట్ దెబ్బతింటే దేశంలో నష్టాలు వస్తాయి, దేశంలో మిగతా రంగాల్లో దెబ్బతింటామనే భయం కొద్ది వాళ్ళు 50% చెప్పారు. దాన్ని ఎట్లా కాదంటే మనం భారతదేశం డెవలప్ అయిందన్నా? అవునా, అదే చెప్తున్నా. మాత్రం మెరిట్ చెప్పండి. ఎవరికి అన్యాయం జరగలేదు. 100 సీట్లు ఉంటే 110 సీట్లు చేసి 10% ఇచ్చారు. సూపర్ న్యూమరిక్ పోస్ట్ క్రియేట్ చేసి అందరు మాట్లాడితే ఏం అర్థం కాదు, అందరు మాట్లాడితే అర్థం కాదు. లాస్ట్ సెంటెన్స్ మీరు కన్క్లూడ్ చేయండి కల్లూరు గారు. ఇప్పటికీ స్టిల్ నౌ నాకు చాలా గౌరవం బీసీలు అంటే. నేను అది కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే బీసీలు లేదు, భారతదేశం లేదు. ఇన్నా దేశం బాగుపడాలి, నువ్వు నేనే కాదు. భారతదేశం లేదు, భారతదేశం లేదు, బీసీల అస్తిత్వమే భారతదేశం. అంతకు మించి పొలిటికల్ మోటివేషన్ లో మనం ఎన్నైనా తీసుకురావచ్చు, ఓట్లు పొందొచ్చు, అధికారంలో రావచ్చు. ఏముండదు పక్కకు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రెడ్డిలు బీసీలు, మీకు తెలుసో లేదో, శరత్ గారికి తెలిసి ఉంటది. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో రెడ్డిలు బీసీలు, పోతే లింగాయతులు బీసీలు, ఒక్కలిగలు బీసీలు, లింగాయతులు జంజరం కట్టుకొని బాపనోళ్ళ కంటే ఎక్కువ ఆచారాలు పాటిస్తారు, వాళ్ళు బీసీలు ఉన్నారు. తెలంగాణలో మనకేం వచ్చింది, కర్ణాటకలో 93% గుర్తు పెట్టుకుని నేనేమంటున్నా, భరత్ గారు నాకు ఒక సెంటెన్స్ కావాలి చెప్పనియండి. మండల్ కమిషన్ లో 27% ఎందుకు అమలు అవుతుంది, 53% అమలు చేస్తారని బదులు తర్వాత తెలంగాణ గురించి మాట్లాడదాం. అది మాట్లాడగలండి. ఒకటే సెకండ్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే రిజర్వేషన్లు అనేది ఒకవేళ కులాల జనాభా ప్రకారంగానే ఇవ్వదలుచుకుంటే ఎస్సీల జనాభా ఎంతుంటే ఎస్సీలు, ఎస్టీలు ఉంటే ఎస్టీలు, బీసీలు ఉంటే బీసీలు, అట్లే అగ్ర కులాల జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లు తేల్చేయండి. వాళ్ళ జనాభా జనాభా ప్రకారంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందుకే అది దానికి స్వస్తి పలికి ఒకటి రాజ్యాంగబద్ధంగానన్నా చేయాలి, 2 కులాల పరంగా జనాభా ప్రకారంగానే అంటే ఏ కులం జనాభా అంటే అంత తేల్చి ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పాటు మీరు ఇలా పెట్టిన చర్చకు ఒక ముగింపు అయితే జరగాలి. నేనేమంటున్నానంటే ఇలా బీసీలు అనేది ఇలా వాళ్ళలో చైతన్యం వచ్చింది, ప్రతిభతో వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చిర్రు, వాళ్ళు కూడా సమాజంలో పరిజ్ఞానం పెంచుకున్నారు. ఇవాళ వాళ్ళు బీసీ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ కాకుండా పొలిటికల్ ఆస్పిరేషన్ క్లాస్ గా డెవలప్ అయ్యారు. వాళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ని ఈ పార్టీలు ఏ విధంగా చిత్తశుద్ధితో వాళ్ళకి అందిస్తాయో అందించమనండి. దానికి మేము రెడ్లు వేయడం వ్యతిరేకం కాదు. పార్టీలు చేయాల్సిన పనిని సమాజంలో 2 వర్గాల మధ్య తీసుకొచ్చిన వైషమ్యాన్ని మాత్రం ఇదే రాజకీయ పార్టీలు
సామరస్యంగా పరిష్కరించాలి. అది చట్టపరంగా పరిష్కరిస్తారా న్యాయపరంగా పరిష్కరిస్తారు. మరొకసారి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ప్రతిసారి అపోహలు పుడుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో పెట్టినప్పుడే 100 సీట్లు ఉన్న దగ్గర 110 సీట్లు చేసి ఆ 10% రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కేటాయించారు. ఉద్యోగాలలో సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేసి 10% ఇది ఎవరికి ఎస్సీకి నష్టం లేదు, ఎస్టీకి నష్టం లేదు, బీసీకి నష్టం లేదు. ఏదైతే కట్ ఆఫ్ విషయంలో తక్కువ కట్ ఆఫ్ లకు తక్కువ మార్కులు వస్తున్నాయంటే అది ఏమైతుందంటే ఫిల్టరేషన్ల వల్ల జరుగుతున్నది. కానీ ప్రతి ఒక్కరు దాన్ని వేరే వేరే తీరుగా అట్రిబ్యూట్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఉద్యోగాలు కూడా ఎక్కిస్తున్నా 10% అదనంగా నోటిఫికేషన్ లో పోస్ట్ ఇచ్చిస్తున్నా. చూడండి, మీరు కరెక్ట్ విశ్లేషించండి దాని మీద. ఎందుకంటే మీరు విశ్లేషించండి, దాని మీద అవసరమైతే ప్రత్యేకమైన చర్చ పెడతాము. దాని మీద విశ్లేషించండి. ప్రభుత్వాలకు చట్టం ఏం చెప్పిందో ఆ చట్ట ప్రకారం ఏం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా కల్లూరు శ్రీనివాస్ రెడ్డికి, మా రవీందర్ రెడ్డికి, మా పిట్ల శ్రీనివాస్ రెడ్డికి బట్టలు ఉతికింది ఎవరు, క్షవరాలు చేసింది ఎవరు? మీకు వృత్తుల పరంగా ఎవరిని అగౌరవపరుస్తున్న వృత్తుల పరంగా అందరినీ గౌరవించే ఎవరి వృత్తి వాళ్ళది. అంతే కలిసిమెలిసి జీవించడం గ్రామీణ ప్రాంతంలో అందరం కలిసిమెలిసి జీవించడం. కానీ ఈ విషయంలో మాత్రం మనం విభేదించుకోవద్దు. ఈ మాటతో చర్చ చేద్దాం. థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, అదేవిధంగా పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో అందరూ కలిసి జీవించారు. ఇక ముందు కూడా కలిసి జీవించాలి. ఇది టెంపరీ ఫేజ్ అనుకుందాం. రిజల్ట్ ఎట్లా వచ్చినా మేబీ బీసీల ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రిజర్వేషన్ 42% వచ్చినా రాకున్నా జనాభాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాళ్ళు గెలుద్దారని ఆశిద్దాం. మెరిట్గానే లాస్ట్ టైం గెలిచారు, రిజర్వేషన్ లేకుండా అన్నారు. ఈసారి మరింత రిప్రజెంటేషన్ ఎక్కువ ఆశిద్దాం. ఎస్పెషల్లీ లోకల్ బాడీస్లో ఇబ్బంది లేదు, కానీ ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే 16-17% మాత్రమే బీసీలు ఉన్నారు. నెక్స్ట్ శాసనసభలో బీసీలు అట్లీస్ట్ 33 to 40% అయినా, 40% అయినా బీసీలు, అంటే 56% అయినా మంచిదే. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో 33% అయినా బీసీలు నెక్స్ట్ శాసనసభలో అడుగుపెట్టాలని ఆశిద్దాం. ఈ వైషమ్యాలు సాధ్యమైనంత త్వరగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా సమసిపోవాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.